హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఏ డే ఇన్ అమరావతి అంటే ఏంటనుకుంటున్నారా? మనం వన్ డేలో అమరావతిలో ఏ ప్లేసెస్ విజిట్ చేయగలము ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. నేను అమరావతిలో వన్ డేలో ఏ ప్లేసెస్ విజిట్ చేశానో మీకు చూపించాను, వచ్చేయండి. అండ్ ఫస్ట్ నేనైతే అమరలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాను అనమాట. అమరావతి దగ్గర ఉంది ఇది. సో అక్కడైతే ఈ టెంపుల్ మాత్రం మధ్యాహ్నం 1కి క్లోజ్ అనమాట. బై గాడ్ గ్రేస్ మేమైతే 12:50కి అలా వెళ్ళాము. అసలు మాకు దర్శనం అయ్యేది కాదు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా. సో మాకు అదేవిధంగా మాకు కూడా ఆ శివుడి అనుగ్రహం వల్ల వెంటనే దర్శనం అయిపోయింది. ఇన్ కేస్ మాకు గనక అప్పుడు దర్శనం కాకపోయింటే ఈవినింగ్ 4 వరకు అలా వెయిట్ చేయాల్సి వచ్చేది. మళ్ళీ ఓపెన్ 4 కంట. నిజంగా ఆ దేవుడి దగ్గర మాకు వెంటనే దర్శనం అయిపోయింది. ఇంక బయటకు వచ్చాక ప్రసాదం ఇచ్చేశారు. ఇంక కూర్చొని ప్రశాంతంగా ప్రసాదం తినేసాము. అండ్ ఈ ప్రసాదాల్లో ఏం మ్యాజిక్ ఉంటుందో తెలియదు, కానీ అసలు ఆ ప్రసాదం తింటే మాత్రం మామూలుగా లేదు. ఇక్కడనే కాదు, ఏ టెంపుల్లో అయినా సరే ప్రసాదం మాత్రం అదొక అద్భుతం అనమాట. బట్ మనం ఎప్పుడు ఇంట్లో ట్రై చేసినా కూడా నాకు అలా అయితే ఎప్పుడూ రాలేదు. అందుకే నాకు ప్రసాదాలు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా ప్రసాదం తినేసేసి అక్కడ నుంచి పక్కనే 2-3 కిలోమీటర్స్లో ఉన్న బుద్ధుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. జస్ట్ పక్కనే అది, వెంటనే వెళ్ళిపోవచ్చు. అండ్ ఆ రోజు పెద్దగా ట్రాఫిక్ కూడా ఏం లేదు. సో మేము త్వరగా వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ ఏంటంటే ఎంట్రీ టికెట్ ఉంది పర్ పర్సన్ కింద అని చెప్పేసి. సో మేము ముగ్గురు ఇంకా ఎంట్రీ టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. బట్ ఇక్కడ మాత్రం ఆ అట్మాస్ఫియర్ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చిందనమాట. అండ్ ఇంకా కొంచెంసేపు అక్కడ ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకొని ఇంకా అక్కడ కొంతసేపు కూర్చొని అక్కడ మొత్తం తిరిగేసి ప్రశాంతంగా కొంతసేపు అయితే కూర్చున్నాం అనమాట. అండ్ లోపల మాత్రం ఆర్కిటెక్చర్ అసలు వేరే లెవెల్. నాకైతే ఆ ఆర్కిటెక్చర్ చాలా బాగా నచ్చింది. గోడల మీద మీరు చూస్తే అసలు ఆ శిల్పాలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. బట్ అక్కడ ఏంటంటే ఎటు చూసినా ఏ గోడ మీద చూసినా కూడా అరే ఇది ఇందాక మనం చూసాం కదా అనిపించేలా ఉంది. అండ్ ఇంకెక్కడికి వెళ్ళినా మనకు మాత్రం ఫొటోస్ వీడియోస్ కంపల్సరీ కదా. సో ఇంకా అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని ఇంకా అక్కడ నుంచి పక్కనే ఉన్న తాళ్ళాయిపాలెం కోటిలింగాల స్వామి టెంపుల్కి అయితే బయలుదేరామన్నమాట. అది ఇక్కడ నుంచి 20-25 కిలోమీటర్స్ వచ్చింది మాకు. బట్ ఈ గుడి అయితే మాత్రం వేరే లెవెల్. అంతే, చాలా అంటే చాలా పెద్ద గుడి. మాకు ఈ గుడిని విజిట్ చేయడానికి మాకు ఎగ్జాక్ట్లీ 2 hours పట్టింది. అండ్ గుడి అంటేనే ఏదో తెలియని పాజిటివిటీ అనమాట. ఏదో పాజిటివ్నెస్. అక్కడికి వెళ్ళాక మన బాధలు కష్టాలు అన్నీ మర్చిపోయి దేవుడి దర్శనం ఎప్పుడవుతుందా, ఎప్పుడు త్వరగా దేవుని దర్శించుకుందాం అని మాత్రమే మనం ఆలోచిస్తాము. సో ఇంక మేమైతే అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుంచి ఉండవల్లి కేవ్స్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా అక్కడ నుంచి ఉండవల్లి కేవ్స్ ఒక 10 కిలోమీటర్స్ అలా వచ్చింది. అండ్ ఈ ప్లేస్కి వచ్చాక మాత్రం నేను చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. బికాజ్ నేను ఇంట్లో ఉండవల్లి కేవ్స్ అంటే ఒక రేంజ్లో ఊహించుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది, అసలు మామూలుగా ఉండదని ఊహించుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చాక అంటే ప్లేస్ బాగుంది, బట్ నేను ఇమాజిన్ చేసుకుంది వేరే లెవెల్ అనమాట. సో నా ఇమాజినేషన్కి తగ్గట్టు ఈ ప్లేస్ లేదంతే. అదర్వైజ్ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మేము వెళ్ళిన రోజు కూడా కొంచెం జనాలు అయితే ఎక్కువ మందే ఉన్నారు. ఇంకా అలా నడిచేసి కొండపైకి వెళ్ళాక విష్ణుమూర్తి అయితే మనకి దర్శనమిస్తారు. ఇంకా పైకి వెళ్ళి ఆయన దర్శించుకొని ఇంకా కొంతసేపు అలా కూర్చొని, బట్ పై నుంచి వ్యూ మాత్రం వేరే లెవెల్. చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకైతే. బట్ మార్నింగ్ టైమ్ ఆర్ ఈవినింగ్ టైం అయితే ఈ ప్లేసెస్ చాలా బాగుంటాయి. మధ్యాహ్నం అయితే ఎండలు అలా ఉంటాయి కాబట్టి మనకి ఫొటోస్ వీడియోస్ కూడా సరిగా రావు. ఎందుకంటే అది మేము ఫేస్ చేసాం కాబట్టి. మేము మధ్యాహ్నం వెళ్ళామన్నమాట. సో మాకు ఫొటోస్ వీడియోస్ అక్కడ సరిగా రాలేదు. ఇంకా అక్కడ నుంచి అయితే ఇంటికి రిటర్న్ అయిపోయాం మేము. ఇంకా ఫైనల్గా నేనైతే ఒక రోజులో అమరావతిలో ఇన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేయగలిగాను. ఇంకా హ్యాపీగా ఇంటికైతే రిటర్న్ అయిపోయామన్నమాట. అండ్ ఆగండి, మధ్యలో మేము ఇంకో ప్లేస్కి కూడా వెళ్ళామన్నమాట. మంగళగిరి దాటాక హైవే మీదే ఉంటుంది ఈ గుడి, దశావతారాల వెంకటేశ్వర స్వామి. ఇన్ని చూసేసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోకపోతే అలా ఇంకా లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని మా కోరికలన్నీ ఆయనకి చెప్పేసి ఇంకా అక్కడ నుంచి హ్యాపీగా ఇంటికైతే రిటర్న్ అయిపోయామన్నమాట. సో వన్ డేలో నేనైతే అమరావతి నియర్ ప్లేసెస్ ఇన్ని విజిట్ చేయగలిగాను. మీలో ఎవరైనా ఈ ప్లేసెస్ని విజిట్ చేసుంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.